హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ మెమరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ అలానే ఎగ్స్ అండి. డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో ఇక చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని బాయిల్ చేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసి ఎగ్స్ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో వచ్చే స్పైసీకి తగ్గట్టుగా చిల్లీలనైతే ముందు మనం వేసుకోవాలండి. అంటే కారం కొద్దిమంది తక్కువగా తింటే ఒక 2, 3 వేసుకుంటే సరిపోతుంది. స్పైసీని బట్టి మనం చిల్లీ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే గ్రేవీ కోసం ఆనియన్స్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోని మనం కట్ చేసుకున్న మునక్కాడల్ని దానిలో వేసుకొని ఆనియన్స్‌తో పాటుగా మునక్కాడలని కూడా మనం ఫ్రై చేసుకోవాలనమాట. ఇంకొంచెం త్వరగా ఫ్రై అవ్వటం కోసం వాటికి సరిపడా సాల్ట్‌నైతే మనం యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా మునక్కాడలు అలానే ఆనియన్స్ ఫ్రై చేస్తూ 2 కలిపి కుక్ అయ్యేలాగా మనము ఒక 2 మినిట్స్ ఆహ్, లిడ్ కవర్ చేసుకొనేసి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో కుక్ చేసుకుంటూ, ఫ్రై చేసుకుంటూ అయితే రెండిటిని ఈ విధంగా మనం వేచుకోవాలి. ఈ విధంగా ఇది అంటే గ్రేవీ మనకెక్కువగా కావాలి అనుకుంటే ఆనియన్స్‌ని ఇంకొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటామనమాట. ఇక అవి ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగానే ఇక్కడైతే నేను పెద్ద సైజు టమోటాలని 2 తీసుకున్నానండి. ఈ టమోటా అనేది మనకి కాస్త మగ్గటానికైతే టైం పడుతుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటే అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీకి తగ్గట్టుగా ఆనియన్స్, టమోటా అనేది మనం కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక దానిలోకి సరిపడా కారాన్నయితే వేసుకుందాము. ఈ కారం నేను వంటల్లో యూజ్ చేసే కారం వచ్చి మేము ఇంట్లో తయారు చేసుకునే కారం అండి. దీనిలో అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. అంటే మసాలా గానీ, ధనియాలు, పసుపు అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. ఈ కారం వేసుకుంటే ఆటోమేటిక్‌గా లైట్‌గా మసాలా ఫ్లేవర్ కూడా వస్తదండి. సెపరేట్‌గా వేసుకోనక్కర్లేదనమాట. ఇప్పుడు టమోటా, ఈ కారం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌నొచ్చేసి దీనిలో యాడ్ చేసుకుందాము. ఎగ్స్, మునక్కాడలు అంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని అవి కుక్ అవ్వడానికి సరిపడా అయితే వాటర్‌నేసుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కదా! అడ్జస్ట్ చేసుకొని అవసరమైతే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి మనం ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. అప్పటికి ఆనియను, టమోటా అంతా బాగా కుక్ అయ్యి మునక్కాడలకి, ఎగ్స్‌కి అంతా బాగా పడుతుందనమాట. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత చూడండి కాస్త కర్రీ అనేది మనకి దగ్గరగా అయింది కదా! ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా కుక్ అవ్వాలా ఏంటా అనేది ఒక్కసారి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇక దీనికొచ్చేసి కొత్తిమీరని సన్నగా తరుక్కొని కొత్తిమీరని వేసేసుకుంటే మనకి ఈజీగా మునక్కాడ ఎగ్ కర్రీ టేస్టీగా అనేది తయారైపోయిందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.